హలో ఎవ్రీవన్, గురూజీ టాక్స్లో ఈరోజు 76 డే ఈనాటి ముఖ్యాంశాలకు చేరుకుందాం. మనం ఈరోజు ఒక ఫంక్షన్ ఉంటే అక్కడికి అటెండ్ అయ్యాను. చాలా బాగా జరిగింది ఫంక్షన్. అది ఎంగేజ్మెంట్ ఫంక్షన్ అండి, చాలా బాగా జరిగింది. ఈరోజు ముఖ్యాంశాల్లో మెయిన్గా వచ్చేసి మన ఎంజాయ్మెంట్ అందరు చేయాలి. ఎవరు ఫంక్షన్ చెప్పినా వాళ్ళ దగ్గర పోవాలి, ఎవరు కాదనుకున్న వాళ్ళ దగ్గర పోవాలి. అంత మనోళ్ళు అనుకొని వెళ్ళాలి. ముఖ్యంగానైతే ఈరోజు చాలా నేను అనుకున్న ఈ విజయాలు సాధించాయి. ఎలా అంటే మీరు కూడా అనుకున్నారు ఏవేవి విజయాలు సాధించాలో. నేను దేని గురించి చెప్తున్నానో మీకు అర్థమైపోయింది. వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా గెలవాలనుకున్నాం, సౌత్ ఆఫ్రికా గెలిచేసింది. మళ్ళీ ఇండియా వర్సెస్ జింబాబ్వే మ్యాచ్లో ఇండియా గెలవాలనుకున్నాం, ఇండియా కూడా గెలిచేసింది. మనం ఏదనుకుంటే అది జరిగితే ఆ రోజు మనం అన్నం తినకపోయినా కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే ఈరోజు మనం అనుకునేవి గెలిచినాయి కాబట్టి. ఇక దేవుని దయ వల్ల వెస్టిండీస్తో జరిగే మ్యాచ్లో కూడా గెలిచి, సెమీఫైనల్లో కూడా గెలిచి, తర్వాత ఫైనల్ T20 వరల్డ్ కప్ కూడా గెలవాలని ఆ భగవంతుని వేడుకుందాము. ఈ రోజుతోని మన గురూజీ టాపిక్స్ డే 78 ముఖ్యాంశాలు ఖతం. మళ్ళీ తిరిగి రేపు మాట్లాడబోయే మాటలలో కలుద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ నైట్. హ్యావ్ ఏ గ్రేట్ డే.